జరిగింది అనుకో, అప్పుడు బాధపడదు. ఓ ఈశ్వరుడు ఎందుకో చేశాడు, నా ప్రారంభం తీసేయడానికైనా చేశాడు, లేదు నన్ను ఒక మెట్టు ఎక్కడానికైనా చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి బాధ హృదయంలోనే మనం గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇంకొంచెం పైకి ఎదుగుతాం. అంతే కదా. ఒకరికి ఒక అమ్మకి అనకూడదు, కానీ ఒక అమ్మ ఏదో ఇల్లు కట్టుకుంది, ఇంకొక అమ్మ పెరిగింది, అమ్మ వచ్చింది, చక్కగా ఇల్లు కట్టుకున్నమ్మ బాగుంది అంటే, ఏదమ్మా దేవుడి దేవులు కట్టుకున్నాను అనిందంటే పర్లేదు, ఈ మాత్రం నువ్వు కట్టుకొని చూపిసి వస్తావనింది అనుకోండి, అర్థమవుతుందా. మంచావిడ అనుకో, పోలీలే ఈశ్వరుడు దగ్గర నువ్వు కట్టుకున్నట్టలే, నా భాగ్యంలో ఉందో లేదు అనుకుని ఆవిడ వచ్చేసింది అనుకో, నిజంగా ఆవిడ అవమానించినందుకు ఈశ్వరుడు కట్టి చూపిస్తాడు. ఇది లెక్క. అంటే ఈ విజ్ఞానమయ కోస ఇలా ఉంటుంది. ఈ విజ్ఞానమయ కోస ఎవరు గెలుస్తారంటే చూడండి, 10 కోట్ల మందిలో ఒక్కరు మాత్రమే దీన్ని గెలవగలరు. అంటే ఇప్పుడు 4 కోసలు అంటే మీకే తెలియదు, ఈ 5 ఉన్నాయి మన లోపలని. ఈ 4 కోసల తరువాత ఉన్నదే ఆత్మ. అంటే మీరు ఇప్పుడు మనమే చూడండి, మనం అందరికీ రమణ మహర్షి ఆయన మాత్రం ఆత్మ సాక్షాత్కారంతో జీవించాడని విన్నాం. ఆయన ఒకడు, రామకృష్ణ పరహంస, వీళ్ళిద్దరు మాత్రము ఆత్మ అనే భావనలో పెరిగారు. మిగతా వాళ్ళు ఎవరన్నా పెరిగారు అలాగా? మీరు ఇన్ని పురాణాలు ఇన్ని చదివారు కదా, ఎవరన్నా అలా ఉన్నారనే భావన ఉందా? అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ 4 ఎవరైతే జయిస్తారో వారు మేము ఆత్మస్వరూపులం, మేము భగవంతుడి పనిముట్టుని, మా చేతిలో ఏమీ లేదు అని వాళ్ళు. అంటే మీకు ఇది చెప్పాలంటే, ఇప్పుడు గొప్ప ఋషీశ్వరులు అనుకోండి, వాళ్ళు ఊర్లోకి వచ్చి బాగా అన్ని వండుకొని తినగలరు, కానీ వాళ్ళు అన్నమయ కోశాన్ని పట్టుకొని వాళ్ళు అనవాసానికి వెళ్ళిపోతారు. ప్రాణమయ కోశం అంటే వాళ్ళు తీసుకునే ఊపిరి, వదిలే ఊపిరిని బంధిస్తారు వాళ్ళు. ఎందుకంటే మన ఊపిరిని కూడా మనం ఎక్కువ వదిలేతే మన ఆయుష్ పోతుంది. అదే ఆ తర్వాత విజ్ఞానమై అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పంచాలా లేదా లోకం కోసము ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు 5వ కోశ ఆనంద కోశం, ఆనందమయ కోశం. అంటే మీకు నేను చెప్తాను, వరుణా తీర్థం నుంచి కపిలధార తీర్థం. అంటే వరుణా తీర్థం నుంచి మీరు కపిల తీర్థంకి వెళ్ళారనుకోండి, కపిల తీర్థానికి మీరు వెళ్ళేటప్పటికి మీకు విజ్ఞానమయ క్రోశాన్ని జయిస్తారు. విజ్ఞానమయ క్రోశం జయిస్తారంటే మీరు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మీకున్న పితృదోష రుణాలన్నీ తీరిపోతాయి. మీరు నిజంగా అలా చేయగలిగితే, అలా వెళ్ళిపోతే ఇక మీ పితృదోష రుణాలు, మీ సమస్త రుణాలు పోయారు. కాబట్టి మీరు మళ్ళా తిరిగి మణికర్ణికా తీర్థానికి వస్తారు. అంటే మీరు ఆనందమయ క్రోశానికి వస్తారు. అంటే ఎప్పుడు మీరు మళ్ళా తిరిగి మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చి ఎలా భావన పొందాలి అంటే, ఈశ్వరా నన్ను పుట్టించావు, నేను పెరిగాను, ఇదిగో ఇదంతా తిరిగి అల్లరి చేసుకుని వచ్చాను, నేను మణికర్ణిక తీర్థం దగ్గర ఉన్నాను. అంటే దాని అర్థం ఏమిటంటే, ఈశ్వరా నేను ఆత్మస్వరూపముగా ఆనంద స్వరూపంగా ఊగిసలాడుతున్నాను. ఇదిగో నేను ఆనంద స్వరూపమై ఆనందమనే అమృత బిందువునైపోయాను, పుచ్చుకోను అని మీరు విశ్వనాథుడికి సమర్పించగలగాలి మీ యొక్క ఆత్మని. ఇది పంచక్రోశ. ఇది అంటే ఈశ్వరుడు దీన్ని ఎందుకు సృష్టించాడు? 5 క్రోశలలో. అంటే మన శరీరంలో కూడా స్థూల శరీరము, కారణ శరీరము, సూక్ష్మ శరీరము ఉంది. మనము ఎవరో అడిగారు, శివశర్మ అని మనం చెప్పుకుంటూ వచ్చాము. శివశర్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్లారు. అంటే మీరు నిజంగా పంచక్రోశ యాత్ర చేసేటప్పటికీ ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఈశ్వరి పరం చేయాలి మీరు. అంటే ఇప్పుడు అందుకే 9 నెలలు మీరు కాశీలో ఉండి ఎన్నో తప్పులో ఒప్పులో ఏవేవో చేసేసాం, అల్లడి. కాబట్టి ఈ పంచక్రోశ యాత్ర చేసేసాము ఇప్పుడు. అంటే ఇక మేము ఈశ్వరుడికి సమర్పించాము, అందుకు మాకు పునర్జన్మ లేదు. అంతే కదా. మీరు వాసం చేస్తున్నది ఎందుకు? పునర్జన్మ లేదని. ఈ పునర్జన్మ లేదు అనడానికి మీరు పంచక్రోశ యాత్ర కూడా ఇలా చేయాలి. అయితే క్షమించాలి, ఈ ఆనందమయ క్రోశని ఎవరైతే ఈ ఆనందమయ క్రోశని జయిస్తారో వారు గొప్ప ఆధ్యాత్మిక భావనలు. మనం చెప్పుకున్నాం తపోలోకము జనలోకం అని చెప్పుకున్నాం. అక్కడ ఉన్నవారంతా వీరే.
అదే అలాగే ఈ ఆనందమయ కోసం జయించడానికి ఆత్మ సాక్షాత్కారం బహు సులభం. అంటే ఎవరు ఆనందమయ కోశాన్ని జయించి ఉంటారో వాడి ఆత్మే కాదు, మిగతా వాళ్ళ ఆత్మలు కూడా కనబడతాయి వారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఈ రోజు మల్లేశ్వరి గారు ఇక్కడ ఉన్నారంటే ఈవిడ ఆత్మ గత జన్మలో నాకు ఏదో అక్క అయి ఉంటుంది, ఇంకొక జన్మలో ఏదో అవుతుంది, ఇంకొక జన్మలో ఏదో అవుతుంది అన్నది తెలుస్తుంది. అంటే ఇంకా కాలాన్ని వీడు జయించుంటాడు. కాలంతో వీడికి పని లేదు ఇక, ఎందుకంటే ఆత్మస్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎప్పుడో పుట్టాడు, ఇప్పటి వరకు ఉన్నాడు. ఆయన కాలంలో పడిపోతున్నాడా? పడిపోవట్లేదు. కాలాన్ని జయిస్తారు వాళ్ళు. ఇది అన్నమాట. అంటే ఈ ఆనందమయ కోసం జయించేవాడు పరమాత్ముడితో అనుసంధానమై పరమాత్మ స్వరూపంగా కనబడతాడు. అంటే మీకు దీనికి ఏం చెప్పారంటే 100 కోట్లలో ఒక్కరు మాత్రమే దీన్ని చేయిస్తారు. మన భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు, వీళ్ళలో ఎవరో అట్లాంటి ఒక్కడున్నాడు మహానుభావుడు. అంటే ఈ స్థితిని పొందగలిగితే, అంటే మీరు చూడండి ఈ స్థితిని ఎలా పొందాలంటే రామాయణంలో మనం చూసినట్లయితే రాముడు కానీ, సీత కానీ, జనక మహర్షి కానీ వీరందరూ ఈ 5 క్రోశలను జయించిన వాళ్ళు. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆనందమయ, ప్రాణమయ, ఈ యొక్క విజ్ఞానమయ ఈ కోశలను జయించారు. అందుకే మనము కాశీలో, అంటే ఈశ్వరుడు ఏమిటంటే కాశీలో మోక్షం. అంటే కాశీలో మీరు మోక్షాన్ని పొందడానికి ఎన్నో సాధనాలు ఉన్నాయి. అన్ని సాధనలో ఈ అంటే ఈశ్వరుడు ఏం చేశాడంటే, అప్పుడు ఈశ్వరుడు ఇంకా మనం పుట్టలేదు, మన జనాలు లేరు, ఏమీ లేరు. కానీ ఈశ్వరుడు అయ్యో ఈ రోజు నేను భూమిని సృష్టిస్తున్నాను, ఈ భూమి మరి కొంత సమయం తర్వాత ఈ జనాలు వస్తారు, వీళ్ళందరూ పుడతారు, మళ్ళీ బ్రహ్మ పుడతాడు, విష్ణు పుడతాడు, ఇదంతా అల్లరొస్తుంది, కాబట్టి ఇది పట్టుకోవాలి, ఇది చెయ్యాలి అన్నది అక్కడ ఉద్దాంతం. అంటే మీకు కాశీఖండంలోనే మనకి ఈ పంచక్రోశ యాత్రని, అంటే ఈ పంచక్రోశని ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసిన వాళ్ళు ముగ్గురు. అంటే మనకి 33,000 మంది కోట్ల దేవతలు ఉన్నారు కదా, ఈ 33,000 కోట్ల మంది దేవతలో క్షమించాలి పార్వతీమాత కూడా చేయలేదు. అంటే ముగ్గురు మాత్రమే ఈ పంచక్రోశ యాత్ర నియమ నిబంధనలతో ఇప్పుడు మనము చెప్పినట్టు ఈ 5 క్రోశలను జయిస్తూ చేశారు. ఎవరు ఆ 5గురు అంటే దుండి గణపతి, ఒకసారి గట్టిగా పట్టండి. రెండవాడు నంది భగవానుడు, నంది. మూడవ ఆయన మహాకాల భైరవ. వీళ్ళ ముగ్గురు తప్ప ఇంతవరకు ఈశ్వరుడు సృష్టించినటువంటి ఈ కాశీ పంచక్రోశలలో ఉన్నటువంటి ఈ పంచక్రోశ యొక్క మహిమానుపూరితంగా వీళ్ళెవరూ చేయలేదు. విష్ణుమూర్తి కూడా 1,00,000 సార్లు ప్రయత్నిస్తాడట, ఆయన గెలవలేకపోతాడు. బ్రహ్మదేవుడు కూడా చేస్తాడు, ఎన్నో వేల సార్లు, గెలవలేకపోతాడు. అదంతా పక్కన పెట్టండి, మీకు అది తెలుసో తెలియదు, వ్యాస భగవానుడు కూడా చేస్తాడు. క్షమించాలి, ఆ వ్యాస భగవానుడు చేసి అన్నమో రామచంద్రాన్ని శాపాన్ని పుచ్చుకుంటాడు. అర్థమైందా? చేసుకుని వచ్చినటువంటి ఆయన అంటే తన అన్నమయ కోసమే జయించలేకపోయాడు ఆయన. వ్యాసుడు ఏమిటి అంటే ఇది ఈ యొక్క పరీక్ష. సాక్షాత్ వ్యాసుడు విష్ణుమూర్తి అంటాం మనం, అలాంటి వ్యాసుడు కూడా విష్ణుమూర్తి అయినటువంటి ఆయన కూడా ఈ పంచక్రోశ యాత్ర చేసి కాశీ వచ్చేటప్పటికి ఆకలి అని కాశీని శపించబోయాడు. అంటే ఆయన 14 పురాణాలు అప్పుడే రాసి వచ్చాడు. మనకి ఇంకా ఒక పురాణంలో ఒక శ్లోకం కూడా రాదు. ఆయన 14 పురాణాలు, సమస్త ఉపనిషత్తులు అప్పుడే కూర్చొని వినాయకుడు ఇక్కడ చూడండి, ఆయన 14 పురాణాలు చెప్పగా గణపతి రాశాడు. ఆ దుండి గణపతి ఆయన రాసి, అంటే ఈయన అన్ని చెప్పి వచ్చిన ఆయన ఈ యాత్ర చేస్తే విఫలాన్ని పొంది కాశీ అవతల ఉన్నాడు ఇప్పటికీ కూడా. అర్థమవుతుందా? అంటే మనకి వేద జ్ఞానం ఇచ్చినటువంటి సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వేద వ్యాసుడే ఈ యాత్రని పరిపూర్ణమైన నియమ నిబంధనలతో చేయలేదు. కానీ మనందరం చేసే ప్రయత్నం చేద్దాం, ఈశ్వరి దయ. అంటే నిజంగా మనము, మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉంది అనుకుందాం, ఆ వస్తువు నిజంగా ఈశ్వరుడికి సంబంధించింది అనుకుందాం.
మీరు నిజంగా ఈశ్వరి యందు అమితమైన భక్తి ప్రేమ ఉందనుకోండి, అటువంటప్పుడు ఆ వస్తువు ఒకవేళ క్షమించాలి, మీకు అర్థం అవడానికి చెప్తాను, ఒక 1000 కేజీలు కలిగినటువంటి బరువు గల వస్తువు అనుకుందాం, ఉందనుకుందాం. కానీ నిజంగా మీరు భక్తి ప్రేమ ఉంటే అది మీకు దూది పింజలా మీరు ఎత్తగలుగుతారు. అర్థమవుతుందా? అదే అట్లాంటి వస్తువే దూది పింజే ఉందనుకుందాం. నిజంగా ఈశ్వరి యందు మీకు భక్తి లేదు, ఈశ్వరి యందు ప్రేమ లేదు, అప్పుడు ఆ దూది పింజని మీరు అసలు వెత్తలు కూడా వెత్తలేరు. అంటే ఇది ఎక్కడంటే భక్తితో మీరు దేన్నైనా సాధించవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు పంచకోశను మనం వెళదాం సాధిస్తామంటే నిజంగా అటువంటి భక్తి అటువంటి ప్రేమతో మనం వెళితే మనం ఏమనుకోవాలి, ఈశ్వరా నేను మహామహా పాపిని, మహామహా మూర్ఖుడిని, నేను మహామహా దుర్మార్గుడిని, నేనా చేసేది అని మనల్ని మనం కించపరుచుకుంటూ, అంటే మనందరికి ఒకటి ఉంటుంది, నేను గొప్ప 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 అని, అది అంటే మనకు ఆనందం. ఎవరైనా మనం పొడి అనుకోండి, అబ్బా ఈరోజు ఇలా ఉన్నావు అమ్మా, నువ్వు మంచి కట్టుకున్నావు, నువ్వు మంచాడు అన్నావు అనుకోండి, మీరు ఆనందపడిపోతారు. కానీ మీరు ఎవరైనా ఒక్కరు చెప్పండి నాకు, అబ్బా నువ్వు బాగలేవు అమ్మా, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అన్నావు అనుకోండి, వెంటనే వినయపూర్వకంగా క్షమించండి, ఏం పొరపాటు చేశాను నేను అని అడిగే వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా? ఆ మాటని వాడిని పెట్టలేక ఒకవేళ ఉంటే పక్కకెళ్ళి వాడు వెళ్ళి చెప్పొచ్చాడులే, వాడు వెళ్ళి చేశాడు తట్టు అని అంటాను తప్ప, మనం వినయంగా ఒక మెట్టు తగ్గి ఏమో నా వల్ల ఏమి పొరపాటు జరిగిందో చెప్పండి అని అంటే చూడండి, ఇది సంస్కారం. మీరు అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే మీరు భగవంతుని ఎలా పట్టుకోవాలి, ఈశ్వరా నేనా చేసేది, నీవు చెప్తే నేను చేయగలను. అలా మీరు వెళ్ళగలిగారు అనుకోండి, ఈశ్వర స్వరూపం మీకు అంటే చూడండి, సాక్షాత్తు ఈ యొక్క శివధనుసు అంటే 3 లోకాలను జయించినటువంటి రావణుడు సాక్షాత్తు కైలాసాన్ని ఎత్తేశాడు. అర్థమవుతుందా? కైలాసాన్ని ఎత్తగలిగిన రావణుడు ధనుసుని ఎత్తలేకపోయాడు. రాముడు అవలీలుగా ఒక చేతితో ఎత్తించేశాడు. అంటే రాముడు నిరంతరము ఈశ్వరి భక్తిలో ఉన్నాడు కాబట్టి, అది ఈశ్వరికి సంబంధించింది కాబట్టి, ఈశ్వరి భక్తిలో ఉన్నాడు కాబట్టి అది ఒక మామూలు ధనుసులాగే ఎత్తాడు ఆయన. అంటే ఇది ఈ భక్తి ఇది అనమాట. అంటే మనలో నిజమైనటువంటి ప్రేమ భక్తి ఎక్కడ ఉంటుందో అది తప్పకుండా మనల్ని రక్షిస్తుంది. అయితే ఈ పంచక్రోశని అంటే ఇప్పుడు మీకు ఈ 26వ అధ్యాయంలో 150 శ్లోకాలలో ప్రళయాంధకారంలో ఉన్నటువంటి విశ్వనాథ యొక్క గాఢాంధకారమైన చీకటిలో నుంచి ఒక తేజస్సు రూపముగా విశ్వనాథుడి ఆవిర్భావం, ఆయన యొక్క తపోబలంతో ఆయన ఇచ్ఛా శక్తితో అమ్మవారి ఆవిర్భావం, వీరిద్దరి ఆవిర్భావం అనంతరము ఆవిర్భావం అయినది కాశీ. అంటే ఇప్పుడు మీకు నేను పంచకోశాలు చెప్పింది ఇది మళ్ళా మనకు వచ్చేది, దీన్ని మనం అలా చేయాలి. ఇప్పుడు గనక కాశీ ఆవిర్భావం అయింది. అయితే ఈ కాశీ ఆవిర్భావం అయిన తర్వాత